నమస్తే అండి. ఆర్‌వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా కాంబోడియా, వియత్నాం టూర్ ప్లాన్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఏ సీజన్‌లో అయితే బావుంటుంది? చాలామంది మధ్య తరగతి వాళ్ళు ఎక్కువగా ఆలోచించేదేంటంటే, మన బడ్జెట్‌లో మనం ఇది ప్లాన్ చేసుకోవచ్చా అని. అండ్ ఇంకొకటేంటంటే చాలామంది ఇండివిడ్యువల్‌గా ట్రావెల్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. లేదంటే కపుల్‌గా వెళ్ళాలని ఇష్టపడుతూ ఉంటారు. లేదంటే ఒక 4, 5 ఫ్యామిలీస్ కలిపి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళాలి అని అనుకుంటున్నారు. వీళ్ళందరికీ కూడా కస్టమైజ్డ్‌గా ఈ ప్యాకేజ్ ప్రొవైడ్ చేస్తుందా ఆర్‌వీ టూర్స్ అండ్ ట్రావెల్స్? ఈ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటు ఆర్‌వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారున్నారు. హలో సార్, నమస్తే. నమస్తే అండి. సార్, ఇప్పుడు నేను చెప్పినట్టు వియత్నాం, కాంబోడియా ప్యాకేజీకి సంబంధించి చాలా మంది రకరకాలుగా ఉంటారు. అవునండి. కొంతమంది సింగిల్ గా ట్రావెల్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. సోలో ట్రావెలర్స్ ఉంటారు. అవునండి. కొంతమంది కపుల్ అప్పుడే న్యూలీ మ్యారీడ్ కానీ, లేదంటే ఒక ఫ్యామిలీ కానీ, లేదంటే గ్రూప్ ఆఫ్ పీపుల్స్ అవునండి. 4, 5 ఫ్యామిలీస్ అందరు కలిపి వెళ్తూ ఉంటారు కదా. మరి ఈ వియత్నాం, కాంబోడియా ప్యాకేజీకి సంబంధించి ఇలా కస్టమైజ్డ్ గా కూడా ప్యాకేజెస్ మీరు అందిస్తూ ఉన్నారా? ఇప్పుడు ఎవరైతే ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి ఏమైనా స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయా? ఎస్. యాక్చువల్గా మీరు అన్నట్టు వియత్నాం అండ్ కాంబోడియా 2 పక్కపక్కన ఉండే కంట్రీస్ అండి. యాక్చువల్గా వియత్నాము చాలామంది వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఆర్‌వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ పక్కనే మనకి కాంబోడియా అని ఒక కంట్రీ ఉంది. ఆ కాంబోడియా ఒక స్పెషాలిటీ అంటే ఆ సిటీ సియామ్ రీప్ అంటారు. ఆ సియామ్ రీప్లో మనకి బిగ్గెస్ట్ హిందూ టెంపుల్ ఉంది. యాక్చువల్గా అది అంతకుముందు వరకు అన్ఎక్స్ప్లోర్డ్, ఇప్పుడే ఎక్స్ప్లోర్డ్. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి చాలామంది ఆ టెంపుల్ విజిట్ చేస్తారు. దాని పేరు అంకోర్ వాట్ టెంపుల్. సో వియత్నాం దాకా వెళ్తున్నారు. వియత్నాం దాకా మాకు ఒక ఫ్లైట్ తీసుకొని మనం కాంబోడియా వెళ్ళేసేసి వస్తామన్నమాట. అందువల్ల వియత్నాం టూర్ 6 nights 7 days ఉంటుంది. ఒక 2 nights కనుక వాళ్ళు స్పెండ్ చేయగలిగితే కాంబోడియా ఆ టెంపుల్ కూడా చూసుకొని రావచ్చు. అందువల్ల ఆర్‌వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఈ 2 కంట్రీస్తో క్లబ్ చేసి మనకి వియత్నాం అండ్ కాంబోడియా ప్యాకేజ్ తీసుకొని వచ్చింది. ఈ ప్యాకేజ్లో వచ్చేది మనకి నేను ఇందాక చెప్పినటువంటి కాంబోడియాలో సియామ్ రీప్లో అంకోర్ వాట్ టెంపుల్ చూసుకుంటాము. చుట్టుపక్కల ఇంకా మంచి బిగ్గెస్ట్ టెంపుల్స్ ఉన్నాయి. అలోక్నాథ్ టెంపుల్ అని, తర్వాత బయాన్ టెంపుల్ అని, ఇవన్నీ చూసుకొని అక్కడి నుంచి బయలుదేరి మనము వియత్నాం వస్తాం. వియత్నాం మొత్తం మళ్ళీ 3 cities ఉన్నాయండి, మెయిన్ సిటీస్. హోచిమిన్ సిటీ, తర్వాత దనంగ్ అండ్ హనాయ్. ఈ 3 cities కూడా మనం ఈ ప్యాకేజ్లో కవర్ చేస్తున్నాం. అలానే ప్రతి ఒక్క సిటీలో కూడా 2 nights మనకి. ఎస్పెషల్లీ హోచిమిన్ వచ్చేవాడికి వియత్నాం వాళ్ళ యొక్క హిస్టరీ ప్లస్ వాళ్ళ యొక్క కల్చర్ అంతా కూడా ఆ హోచిమిన్ సిటీలో మనకు కనపడుతుంది. ఎలాగంటే హోచిమిన్ సిటీకి వచ్చాడు మనకి అందరికీ తెలిసిందే, వియత్నమీస్కి అమెరికన్స్కి వార్ జరిగింది. ఆ వార్ జరిగినప్పుడు అమెరికన్స్ వియత్నమీస్ని ఓడించలేకపోయారు. ద రీజన్ ఏంటంటే వాళ్ళ గెరిల్లా వార్. ఆ గెరిల్లా వార్ ఎట్లా ఉంటుందంటే మొత్తం అండర్ గ్రౌండ్లో ఆల్మోస్ట్ 100 kilometers వాళ్ళు వాళ్ళ యొక్క బంకర్స్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు, అంటే టన్నెల్స్ ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఆ టన్నెల్స్ వల్ల ఏంటంటే వాళ్ళు ఎటు నుంచి ఎటు వెళ్తున్నారు అనేది అమెరికన్స్ వీళ్ళకి సోల్జర్స్ తెలిసేది కాదు. అందులో వాళ్ళు ట్రాప్స్ పెట్టేవాళ్ళు. ఆ ట్రాప్స్ వల్ల ఏంటంటే వీళ్ళ దాంట్లో పడి చనిపోతూ ఉండేవాళ్ళు అనమాట. అది 100 kilometers బిగ్గెస్ట్ టన్నెల్ అనమాట అది. సో అందులోనూ ఆ కొన్ని టన్నెల్స్ ఇప్పటికి కూడా మనకి గైడ్స్ చూపిస్తారు ఆ ట్రాప్ ఎట్లా ఉంటుంది. మనం కూడా కొన్ని దిగి చూడొచ్చు దాంట్లో. ఆ లోపలికి వెళ్ళి టన్నెల్లోకి వెళ్ళి మనం కూడా ఒకవైపు నుంచి ఒకవైపు రావటం, అది కూడా చక్కగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో అది అక్కడ హోచిమిన్లో ఉంది. తర్వాత వాళ్ళకి ఒక డెల్టా ఉంది, మెకంగ్ డెల్టా అని. మెకంగ్ డెల్టాలో బోట్లో మనం మెకంగ్ డెల్టాకి వెళ్తాం. డెల్టాలో లోకల్ లంచ్ ఉంటుంది. లోకల్ లంచ్ చూసుకొని మనం హోచిమిన్ వస్తాం. అంటే హోచిమిన్లో స్టే చేస్తాం 2 nights. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి మనం దానంగానే సిటీకి వెళ్తాం. ఇది కూడా ఏంటి అన్నీ మనకి వియత్నాం వచ్చేటప్పటికి లాంగెస్ట్ కంట్రీ, నార్త్ టు సౌత్ ఎక్కువ ఉంటుంది అనమాట. అందువల్ల అంటే మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్న మెయిన్ సిటీస్ కంపల్సరీ ఫ్లైట్లోనే వెళ్ళాలి. సో దనంగ్ వస్తాం. దనంగ్ వచ్చాడు. దనంగ్ వాళ్ళకి హిల్ స్టేషన్ యాజ్ వెల్ యాజ్ మన కోస్టల్ సిటీ కూడా. సో అక్కడ మనకి దనంగ్ సిటీ టూర్ ఉంటుంది. అక్కడ నుంచి బయలుదేరి మనం బనా హిల్స్ అని వెళ్తాం. ఈ బనా హిల్స్ అనేది చాలా ఫేమస్ ఇప్పుడు, ఎందుకంటే మనకి వియత్నాం అని ఎక్కడ చూసినా కూడా 2 hands ఒక బ్రిడ్జిని పట్టుకొని ఉంటాయి. గోల్డెన్ హ్యాండ్ బ్రిడ్జ్ అంటారు దాన్ని. సో అది ఆ బనా హిల్స్లో ఉంది. ఆ బనా హిల్స్కి వెళ్ళి అది కూడా కేబుల్ కార్లో వెళ్ళి అదంతా ఎక్స్ప్లోర్ చేసుకొని హొయాన్ సిటీ అంటుంది, ఓల్డెస్ట్ సిటీ, అది కూడా చూసుకొని దనంగ్లో వస్తాం. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి హొయాన్ వెళ్తాం. హొయాన్లో మళ్ళీ అది కూడా నేచర్ వండర్. అక్కడ కూడా మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్ ఉంది హౌలాంగ్ బే అని. హౌలాంగ్ బే కూడా బోట్లో వెళ్తాం. 1 full day టూర్ ఉంటుంది అక్కడ. దాంట్లో మనకి స్విమ్మింగ్ ఉంటుంది, తర్వాత లైమ్స్టోన్ కేవ్స్ ఉంటాయి, కయాకింగ్ చేసుకోవచ్చు. ఈ వాటర్కి సంబంధించిన స్పోర్ట్స్ అనేవి అక్కడ బయలుదేరి మనం బ్యాక్ హైదరాబాద్ వస్తాం. ఇవన్నీ కలిపి 8 nights 9 daysలో మనం కంప్లీట్ చేసుకుంటాం. దీని కాస్ట్ ఓన్లీ 1,50,000 రూపాయలు మాత్రమే. అంటే ఇంక్లూడ్ ఇన్ని ఫ్లైట్స్ కలిపి.
హైదరాబాద్ టు సియామ్ రిప్ టు హోచిమిన్, దనంగ్, హనాయ్ అండ్ బ్యాక్ టు హైదరాబాద్. ప్లస్ వియత్నాం వీసా ఉంటుంది, లగ్జరీ హోటల్ అకామిడేషన్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఉంటుంది. లంచ్ అండ్ డిన్నర్ ఇండియన్ రెస్టారెంట్స్లో ఉంటాయి. తర్వాత చక్కటి గైడ్ ఉంటారు, ఒక టూర్ మేనేజర్ వస్తారు ఇక్కడి నుంచి గ్రూప్తో పాటు. సో మనం చూసే అట్రాక్షన్స్ ఆల్ ఎంట్రీ టికెట్స్, సూచి టనెల్స్, తర్వాత దనంగ్ వెళ్ళే బనా హిల్స్, తర్వాత మనకి హనాయ్లో హాలాంగ్ బే బోట్ టూర్, ఇవన్నీ కూడా ఇంక్లూడ్. అందువల్ల ఏంటంటే ఒక చక్కటి ప్యాకేజ్ ఎవరైనా వెళ్ళాలి ఈ సమ్మర్లో వెళ్ళాలనుకుంటే బెస్ట్ ప్యాకేజ్ వియత్నాం అండ్ కాంబోడియా. అలానే మనకి ఈ ప్యాకేజ్లో మనకి వియత్నాం వీసా ఉంటుంది, తర్వాత లంచ్ అండ్ డిన్నర్ ఇండియన్ రెస్టారెంట్స్లో ఉంటాయి, మనం చూసే అట్రాక్షన్స్ యొక్క ఆల్ ఎంట్రీ టికెట్స్ ఉంటాయి, ట్రాన్స్పోర్టేషన్, ఒక ఎక్స్పీరియన్స్డ్ గైడ్ అండ్ ఒక టూర్ మేనేజర్, వీళ్ళన్నీ కూడా ఇది కలిపి ప్యాకేజీ 1,50,000 రూపాయలు. ఇవన్నీ చక్కగా విజిట్ చేయొచ్చు. సో ఇప్పుడు అందరూ ఏంటంటే ఎక్కువ మంది వియత్నాం విజిట్ చేయాలనుకుంటున్నారు, ఎందుకంటే నేచర్ వండర్ అండ్ వియత్నాం. అలానే ఇప్పుడు మనకి డైరెక్ట్ ఫ్లైట్స్ వచ్చినాయి, అంతకుముందు మనం ట్రాన్సిట్ ఫ్లైట్స్, అందుకని చాలామంది ఇప్పుడు వియత్నాం విజిట్ చేస్తున్నారు. వియత్నాంతో పాటు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కాంబోడియా కూడా యాడ్ చేసి ఈ ప్యాకేజ్ తీసుకొని వచ్చింది. రైట్ సార్. ఎప్పుడు ప్లాన్ చేసుకుంటే బెటర్ అంటారు మరి దీనికి? యాక్చువల్ దీనికి ఒక 1.5 మంత్ ముందు బుక్ చేయాలి, ఎందుకంటే మనకి ఆల్రెడీ షెడ్యూల్స్ ఉన్నాయి. ఆ ఇయర్ వైజ్ క్యాలెండర్లో ఆ షెడ్యూల్ ప్రకారం ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కనుక ఆ షెడ్యూల్ డేట్లో మనకి బుక్ చేసుకుంటే 1.5 మంత్ ముందు కంపల్సరీ చేసుకోవాలి. ఎందుకంటే వియత్నాం వీసా మనకు ఒక 1 week to 10 days పడుతుంది. వియత్నాం వీసా తీసుకుంటాం, దానికి కావాల్సిన డాక్యుమెంటేషన్ కూడా మా వాళ్ళు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. అది చూసుకొని తర్వాత అక్కడ నుంచి ఫ్లైట్స్, యాక్చువల్గా ఏంటంటే మనకి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. ఒక 4.5 hours మనం వియత్నాం రీచ్ అవ్వచ్చు. సో 1.5 month ముందు కనుక బుకింగ్ కోసం ఎవరైనా కస్టమర్స్ వస్తే హ్యాపీగా అన్ని డీటెయిల్స్ వెళ్ళొచ్చండి. ఓకే సార్. కాంబోడియా, వియత్నాంకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో విన్నారు కదా, మీరు కూడా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా వియత్నాం, కాంబోడియా ప్రత్యేకమైన ప్యాకేజ్కి టికెట్స్ బుక్ చేసుకోవాలి. అండ్ సార్ చెప్పిన దాంట్లో కాకుండా ఇంకొన్ని డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై చేసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ కాల్ చేసి మీకున్న డౌట్స్